భారతదేశం ఉన్నంతకాలం రామాయణం ఎవరో ఒకళ్ళు ఏదో ఒక మూల చదువుతూనే ఉంటారు, వింటూనే ఉంటారు. అందుకనే ప్రతి తల్లిదండ్రి కూడా పిల్లలకి రామాయణం గురించి చెప్పాలి, రామాయణాన్ని చదివియాలి. చదువు వచ్చినోళ్ళు చదువుకోవాలి, చదువు రానోళ్ళు వినాలి. ఎందుకంటే రామాయణం చాలా గొప్పది. ఆనాడు శ్రావణ కుమార్ తల్లిదండ్రుల్ని దశరథ మహారాజు చంపితే శ్రావణ కుమార్ తల్లిదండ్రి చచ్చిపోతూ దశరథ మహారాజు చెప్పించారు ఏమని, నువ్వు కూడా నీ కొడుకు మనెత్తోనే చచ్చిపోతావని. రాముడు అడవికి పోతే దశరథ మహారాజు పంపించిండు అన్నారు, కానీ దశరథ మహారాజు కాదు పంపించింది పిన తల్లి కైకమ్మ. కాకపోతే ఆ పరిస్థితి వచ్చింది. రామాయణంలో చెప్పుడు మాటలు చెడిపోయిన ఉన్నారు, చెప్పుడు మాటలు వెనక చెడిపోయిన ఉన్నారు. చెప్పుడు మాటలు చెడిపోయింది ఎవరాయి అంటే కైకమ్మ, చెప్పుడు మాటలు వెనక చెడిపోయింది ఎవరాయి అంటే రామనా బ్రహ్మ. ఆనాడు సీతమ్మని రామనా బ్రహ్మ ఎత్తుకుపోయిండు అన్నారు. సీతమ్మను ముట్టుకునే దమ్ము రామనా బ్రహ్మకు లేదు, ఒక్క రాముడికి తప్ప ఎవరికి లేదు. సీతమ్మను కాదు ఎత్తుకుపోయింది, వేదవతిని ఎత్తుకుపోయిండు. అందుకని ప్రతి వ్యక్తి రామాయణాన్ని వినాలి, చదవాలి, తెలుసుకోవాలి.